అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. నీట్ 2026 రాసి ఎంబీబీఎస్లో చేరాలనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి ఇదొక గుడ్ న్యూస్ అన్నట్టు. వచ్చే విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో మెడికల్ సీట్లు పెంచబోతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎన్ఎంసీ చైర్మన్ కూడా ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. రాష్ట్రంలో మెడికల్ సీట్ల పెంపుదలకు ఉన్న అవకాశాన్ని పరిశీలించారు. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలో సుమారుగా 100 సీట్లతో కొత్తగా అడ్మిషన్స్ నిర్వహించేదానికి అనుమతించారు. దాంతో వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు పెరగబోతున్నాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో 4 మెడికల్ కాలేజీలను కూడా వచ్చే అకాడమిక్ ఇయర్లో ప్రారంభించాలి అని సంకల్పించింది. మదనపల్లె, పిడుగురాళ్ల, మార్కాపురం, దాంతోపాటుగా పులివెందుల, ఈ 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేటు వాళ్ళకిచ్చి ప్రారంభించాలి అని ఆలోచించింది. అయితే ఇప్పటి వరకు ఆ పీపీపీ మోడల్ ప్రక్రియ వివాదంలో ఇరుక్కుంది. దాని మీద చాలా అభ్యంతరాలు వస్తున్నాయి. అనేక మంది ఆ విధానాన్ని తప్పుపడుతున్నారు. దాంతో పీపీపీ మోడల్ విషయంలో ప్రభుత్వం మళ్ళా గుల్లాలు పడుతుంది. తొలిసారి వేసినటువంటి టెండర్లలో ఎవరు టెండర్ వేసిన దాఖలాలు లేవు. ఒకే ఒక టెండర్ ఆదోని మెడికల్ కాలేజ్కి వస్తే అది తొలుత కిమ్స్ మేనేజ్మెంట్ వేసిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత అది కిమ్స్ కాదు, కిమ్స్లో పనిచేస్తున్న డాక్టర్ అని కూడా చెప్పింది. తాజాగా అక్కడ అసలు ఆ పేరుతో డాక్టర్ కూడా లేరు అనే ప్రచారం కూడా సాగుతుంది. మొత్తంగా పీపీపీ మెడికల్ కాలేజీల వ్యవహారం పూర్తిగా స్పష్టత రాలేదు. దాంతో ఆ 4 మెడికల్ కాలేజీల వ్యవహారం ఏమవుతుంది, చివరికి ఎటు మళ్ళుతుంది అన్నది ఇప్పటి వరకైతే స్పష్టత లేదు. కానీ పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలో మాత్రం 100 మెడికల్ సీట్లతో 2026-27 అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్ జరపబోతున్నారు. దానికి అంతా సిద్ధమైంది. నిజానికి పీపీపీ పద్ధతిలో పిడుగురాళ్లను కూడా ఇచ్చే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో దీన్ని నిర్మాణం చేపట్టారు. అప్పట్లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ సిఎస్ఎస్ కింద ఈ నిర్మాణం చేపట్టారు. ఆ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం సుమారుగా 150 కోట్ల రూపాయల నిధులు మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఇచ్చింది. అందులో మచిలీపట్నం, పాడేరు, పిడుగురాళ్ల ఈ 3 మెడికల్ కాలేజీలకి కేంద్ర ప్రభుత్వం సిఎస్ఎస్ పేరుతో నిధులు ఇచ్చింది. అందుకే పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో అప్పగించడానికి చంద్రబాబు సర్కార్కి అవకాశం లేదు. మిగిలిన 4 మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇస్తామని చెప్పారు తప్ప ఇప్పుడు పిడుగురాళ్లను మాత్రం ప్రభుత్వమే ప్రారంభిస్తోంది. ప్రభుత్వం పిడుగురాళ్లను ప్రారంభిస్తుంది కాబట్టి అయితే ఇక్కడ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ అమలు చేసే అవకాశం ఉంది కాబట్టి 50% సీట్లు మాత్రమే మెరిట్కి అందేదానికి అవకాశం ఉంటుంది. అందులో మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అది ఆల్ ఇండియా కోటా 15%, 15 సీట్స్ పోగా మిగిలిన 42 సీట్లకి ఏ కేటగిరీలో సీట్లు దక్కేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ కాలేజీల్లో ఏ కేటగిరీ సీట్లలో కొద్ది మేర పెరుగుదల కన్ఫర్మ్ అయ్యింది. ఇక పీపీపీ మెడికల్ కాలేజీలు ఫిక్స్ అయ్యి కాకుంటే ఇప్పటికే ఉన్న గవర్నమెంట్ కాలేజీల్లో కొన్ని చోట్ల అదనంగా సీట్లు పెంచే అవకాశం ఉందన్న విషయాన్ని ఎన్ఎంసీ పరిశీలిస్తుంది. కాబట్టి అక్కడ కూడా కొద్ది మేర సీట్లు పెరిగే అవకాశం ఉంటే మొత్తంగా వచ్చే అకాడమిక్ ఇయర్లో కనీసంగా ఏ కేటగిరీలో 100 నుంచి 200 సీట్ల వరకు పెరుగుదలకు ఆస్కారం అయితే కనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి కొద్ది మేర ఊరట అవుతుంది. సో మరి ఇవన్నీ ఎంత మేరకు పెరుగుతాయి? ఇప్పటికైతే 100 సీట్లు కన్ఫర్మ్ అయ్యాయి. అందులో 42 సీట్లు ఏ కేటగిరీకి ఫిక్స్ అయ్యాయి. మిగిలిన ఇంకా ఎన్ని పెరుగుతాయి అన్నది ముఖ్యమైనటువంటి విషయం. కొద్ది మేర సీట్లు పెరిగితే కాంపిటీషన్ ఎంతో కొంత తగ్గి విద్యార్థులకు ఉపయోగపడుతుంది. కాబట్టి మరికొన్ని కూడా సీట్లు పెరగాలని మనం ఆశిద్దాం. ఇది నీట్ 2026 సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అదనంగా రాబోతున్న ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించిన సమాచారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, హైప్ వచ్చినప్పుడు ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.